అయా ఇక ఎన్నటికీ తన గత జీవితము జ్ఞాపకము రాకున్నట్లు ఈ పరిశుద్ధ రక్తము చేత ఆయన కడిగి వేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. నూతన మనస్సు, నూతన ఆలోచన, నూతనమైనటువంటి ఆయన కార్యములు మీ బిడ్డల పక్షంగా జరిగించండి. ఇప్పుడున్న వాళ్ళు ఎవరైనా ఇంకనూ అయా రక్షణకు పొందడానికి, రక్షణ లేకుండా ఉంటే వారు కూడా మారు మనసు పొందడానికి వారి మనస్సులను ఇప్పుడే ఇక్కడే మీరు ప్రేరేపించండి, సిద్ధపరచండి. మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి, పొందుతున్న బిడ్డను బట్టి పొందనాలు యేసయ్య నామము పేరిట ప్రార్థించుతున్నాను. ఆమేన్. పొందడానికి నీకు బలవంతం ఉందా? నీ ఇష్టపూర్వకంగా తీసుకోవడానికి సిద్ధపడ్డావా? ఇష్టపడదు. హాస్టల్ ఒత్తిడి కానీ, నీ హస్బెండ్ ఒత్తిడి కానీ, మరి ఇంకెవరు ఒత్తిడి కానీ, మరి ఆయన నా కోసం ఈ లోకంలోకి వచ్చి ఆయన శిలువలో మరణించి తిరిగి వచ్చి ఆ మరణానికి కారణమైన పాపమని పూర్ణంగా విశ్వసిస్తున్నాను. రక్షణ పొందిన తర్వాత పరిశుద్ధంగా జీవిస్తూ సంఘక్రమంలో దేవుని వాక్యానుసారమైనటువంటి జీవితము కలిగి మాత్రము వాక్యాన్ని నేర్చుకొని పూర్ణ అంగీకారం దేవునికి లోబడుతూ ఆయన మహిమార్థమై ఉండడానికి ఇష్టపడుతున్నాను. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అన్ని విషయాల్లో మరి దేవునికి మహిమకరంగా సంఘము వెలుపట్టున్న వారికి, కుటుంబానికి మరి మాదిరికరమైన జీవితం జీవించడానికి మరి ఆయన మహిమార్థమే ఈ జీవితాన్ని కడవరకు కొనసాగించడానికి కష్టం వచ్చినా నష్టం వచ్చినా మరి దేవునికి ఏ విధంగా విరోధంగా సిద్ధమవుతున్నా ఉండకుండా ఎన్ని శ్రమలనైనా అనుభవించడానికి. ఒకవేళ చాలామంది అనుకుంటారు రక్షణ పొందితే, బాప్తిస్మం పొందితే అంతా మేలే జరిగిద్ది అని అంటారు. దాని దేవుని వాక్యం మనం నీతిగా బ్రతకాలంటే చాలా కష్టం, పరిశుద్ధంగా జీవించాలంటే చాలా కష్టం. మరి ఆ కష్టాలన్నీ ఎదుర్కొ నేను పరిశుద్ధంగా ప్రభువు కోసం, పరలోక రాజ్యం కోసం బ్రతుకుతాను అని ఇష్టపూర్వకంగా సిద్ధపడ్డవా? నేను ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి, దేవుడు ఇచ్చినటువంటి అవకాశం, అధికారాన్ని బట్టి బాప్తిస్మం సిద్ధపడతాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. పెట్టి చెప్పిన సాక్ష్యం స్థిరపరచు, తన మనస్సును వ్యాధులు ఇక మీద పాపమునకు బిడ్డ మీద అధికారం అపాది కాడిని మీరు విరగొడుతున్నాను జరిగించండి. ఆయన సంపూర్ణమైనటువంటి ఆత్మనీతిగల బిడ్డకి దయచేయమని, మీకోసం బ్రతకగలిగినటువంటి, సహించగలిగిన, ఓర్చుకోగలిగిన రక్షణ జీవితాన్ని బిడ్డకి దయచేసి అనుదినం అందిస్తుంది. మీతో సహవాసం కలిగి ఈ పరిశుద్ధాత్మ నింపుదల సమృద్ధికి, సంతృప్తికి మీరు దయచేసి మహిమ మీతో ముద్రించి యేసు నామములో ఆమేన్. తల్లి నేను చెప్పినప్పుడు చేస్తాను, నేను చెప్తాను. జస్ట్ కింద నిల్చున్నావు, మంచిగా నిల్చున్నావు. మరి బిడ్డ ఇచ్చినటువంటి సాక్ష్యమును బట్టి, తీసుకున్న తీర్మానమును బట్టి దేవుడు సర్వలోకములో ఉన్న మనుషులందరి కోసం దేవుడు సిద్ధపరిచిన రక్షణను ఆయన యందు విశ్వాసం నుంచి నమ్మి మరి బాప్తిస్మం పొందడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని, కృపను పొందుకున్న బిడ్డను బట్టి, ఈ బిడ్డ చెప్పిన సాక్ష్యాన్ని బట్టి, దేవుడు నాకు ఇచ్చినటువంటి అధికారమును బట్టి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక నామములో ఈ బిడ్డకి బాప్తిస్మం ఇచ్చుచున్నాను. ఏం కాదు, కూర్చోమ్మా, చాలా మంచు కూర్చో. నేను స్తోత్రం. హల్లెలూయా. ఏం చేస్తాలే, చేతులు కింద పెట్టి హల్లెలూయా. ఇంకెవరైనా రక్షణ లేకుండా ఇక్కడ ఉంటే, దేవుడిచ్చిన దినం బ్రతికే ఉన్నాం ఇప్పుడు, మళ్ళీ రేపు ఏం జరిగిద్దో
ఇక్కడ నుండి వెళ్ళాక ఏం జరిగిద్దో మనకి తెలియదు. కాబట్టి మీరు అందరూ చక్కగా మీ మనసును దేవుడు ప్రేరేపిస్తే ఇక్కడ సమృద్ధిగా చక్కగా నీరున్నాయి, దైవజనులు ఉన్నారు, అవకాశం ఉంది రక్షణ పొందడానికి. రక్షణ దినాన్ని నిర్లక్ష్యం చేయొద్దండి. ఎవరో దేవుడు పిలుస్తున్నాడు రమ్మని రక్షణ పొందడానికి. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ప్రభు పేట మనవి చేస్తూ ఉన్నాను. నేడే రక్షణ దినము, దినము ప్రభువు ఇచ్చినటువంటి దినం. ఎవరు కూడా ఆ నిత్య నరకానికి వెళ్ళే మార్గంలో ఉండకుండా, ఆ కృపను పోగొట్టుకోకుండా, మీ కొత్త బట్టలు లేకపోయినా పర్లా, నేను స్తోత్రం హల్లెలూయా. మీకు ఎవరు అప్రిషియేట్ చేసే వాళ్ళు లేకపోయినా పర్లేదు, బాప్తిసం ఇవ్వడానికి అవకాశం ఉంది. మీరు రావాలని ప్రభు పేట చల్లగా ఎక్కువ ఈ వారం వస్తుంది. కింద చాలా బురద ఉందమ్మా, ఖాళీ వేసిన చోట ఉండలేదు. బాగా